శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతము ప్రతి ఒక్కరి జీవితంలో గృహయోగం అనేది ఒక కళ. ఆ యొక్క గృహయోగాన్ని మనము వాస్తురీత్యా నిర్మాణం చేసుకున్నప్పుడు మనం కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందుతున్నాము. అటువంటి సందర్భంలో కొందరు వాస్తుని అసలు వాస్తు అంటే లేదు, వాస్తుని పాటించాల్సిన అవసరం ఏంటి అన్న సందేహంతో అన్న ఆలోచనతోటి కూడా గృహ నిర్మాణం చేస్తున్న వాళ్ళను మనం గమనిస్తూ ఉన్నాం. కొందరి జీవితాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళను గమనిస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో గృహయోగాన్ని సంపూర్ణంగా పొందాలి అనంటే మనం ఎటువంటి నిర్ణయాలు భగవద్ అనుగ్రహంతో ఏ విధంగా ఆచరించాలి మన జీవిత విధానాన్ని అనే అంశాన్ని వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా దశ లేదా దిశ అంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో జాతకరీత్యా మనం చూసే వాటిని దశలు అంటారు. ఉన్న స్థానాన్ని బట్టి నిర్ధారణ చేసి చెప్పేవి దిశలు అంటారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నారు, అతను జాతకం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఒక ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అతను కలిసి రాలేదు అని అంటారు. అంటే ఇక్కడ జాతక బలం పనిచేసింది అనేది మనం గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఒక అతనికి జాతకరీత్యా అస్సలు బాగలేదు, కానీ అతను వెళ్ళిన ఒక స్థాన బలము అతన్ని ఉన్నతమైన స్థితిలో ఉండేలా చేయగలిగిందనమాట. అంటే అక్కడ అతనికి స్థాన బలం పనిచేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో జాతకరీత్యా వారి వారి జీవిత విధానానికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని తెలుసుకున్నా కూడా మంచి జీవితాన్ని పొందలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భంలో స్థాన బలంతో స్థానచలనం ద్వారా మనం కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి ఒక గొప్ప అవకాశం ఏదైనా ఉందంటే అది వాస్తుశాస్త్రం. అసలు వాస్తుశాస్త్రం అంటే ఏంటి? వాస్తుశాస్త్రాన్ని మనం ఏ విధంగా అనుసరించాలి? వాస్తుశాస్త్రాన్ని అనుసరించిన వారికే మంచి జీవితం ఉంటుందా, లేకపోతే వాస్తురీత్యా పాటించకపోతే ఇబ్బందులు పడతారా అన్న అనేక రకాల అంశాల గురించి మనం వివరంగా ప్రతి ఒక్కటి ఎపిసోడ్ల రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతము అసలు వాస్తుకు సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ విషయాలు తెలుసుకోవాలి, లేదా తెలుసుకొని ఆచరించడం వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందుతున్నాము, ప్రత్యేకంగా దేవాలయ నిర్మాణాలకు వాస్తుని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అసలు భగవంతుడికి వాస్తు ఏంటి? భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన జగత్తుని పరిపాలించేవాడు. అటువంటి భగవంతునికి కూడా వాస్తు అవసరమా అన్న అంశాలలో వివిధ అంశాలను, ముఖ్యమైన అంశాలను తెలుసుకొని మన యొక్క జీవితాలను గృహ నిర్మాణంలో తెలుసుకున్న మార్పులను చేసుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ముఖ్యంగా వాస్తుశాస్త్రం అంటే ఏంటి? ఈ యొక్క వాస్తుశాస్త్ర నిర్మాణకర్త మనకు విశ్వకర్మ అంశలో పంచబ్రహ్మల్లో మయుడిని మయబ్రహ్మగా, మయుబ్రహ్మను విశ్వకర్మ వాస్తు సిద్ధాంతిగా నిర్ణయించడం జరిగింది. పంచబ్రహ్మల్లో మను, మయ, త్వష్ణ, విశ్వజ్ఞ, శిల్పి ఈ ఐదుగురు బ్రహ్మల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. అందులో ఇక్కడ మయుడు వాస్తుశిల్పి. మీరు అందరికీ తెలిసిన విషయమే. మయసభ నిర్మాణకర్త మరియు లంకాపురిని నిర్మించినవాడు, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ద్వారకా నగరాన్ని నిర్మించినవాడు, ప్రత్యేకంగా దదీచ మహాముని యొక్క వెన్నుపూసను వజ్రాయుధంగా ఇంద్రునికి బహుకరించినవాడు. ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క మయబ్రహ్మ యొక్క నిర్మాణంలో జరిగినవే. అయితే ఈ యొక్క వాస్తుని మనము ఈ యొక్క భూమండలం మీద మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని దీన్ని ఆచరించాలి? అసలు వాస్తు అంటే ఏంటి? పంచభూతాలకు సంబంధించిన గాలి, నీరు, భూమి, ఆకాశము, వెలుతురు ఇవన్నీ సమానంగా మనము ప్రకృతి ద్వారా పొందడానికి అనుకూలంగా ఉపయోగించే శాస్త్రం ఏదైనా ఉందంటే అది వాస్తుశాస్త్రం. పూర్వకాలం మన పూర్వీకుల ఇల్లును కనుక గమనించినట్లయితే మడుగు ఇల్లు అని అంటారు. అంటే 4 వైపులా గుమ్మాలు ఉండేవి. తూర్పున ఒక గుమ్మం ఉంటే తూర్పుకు ఖచ్చితంగా ఆపోజిట్లో పడమర భాగంలో కూడా ఒక గుమ్మం ఉంటుంది. అదేవిధంగా దక్షిణము మరియు ఉత్తరం కూడా 4 వైపులా సమానంగా గుమ్మాలు ఉండేవి. మధ్యలో బ్రహ్మస్థానం అంటారు. దీన్ని వాస్తు పురుషుని యొక్క నాభిస్థానంగా కూడా మనకు విశ్వకర్మ వాస్తులో వివరంగా తెలియజేయబడింది. మానవ శరీరంలో మనం ఏ భాగం మీదైనా మనం బరువు మోస్తాం, కానీ
నాభి స్థానంలో ఏ బరువుని మోయలేం. అంటే పొట్ట భాగంలో మనం ఏ బరువుని మోయలేం. కాళ్ళ మీద బరువుని మోస్తాము, తల మీద బరువు పెట్టి మోయగలము. కానీ నాభి స్థానంలో ఎటువంటి బరువును ఎలా అయితే మనం మొయ్యమో, వాస్తు పురుషుని యొక్క నాభి స్థానాన్ని కేంద్రంగా గృహ నిర్మాణ సమయంలో మనం ఒక కొలతను నిర్ధారణ చేసినప్పుడు ఆ భాగంలో ఎటువంటి గోడలు రాకుండా నిర్మాణం చేసుకోవాలి. వాస్తుకు సంబంధించి మనం తెలుసుకునే ప్రధాన అంశాలలో గాలి, వెలుతురు సమానంగా ఉండే ఇంటికి ఎటువంటి వాస్తు నియమాలను పాటించవలసిన అవసరం లేదు. గురువుగారు, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను అసలు వాస్తే పాటించడు, కానీ అతను చాలా గొప్పగా ఉన్నాడు అనే భావన మీకు కలగవచ్చు. నేను దాన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే వాస్తుని ఖచ్చితంగా పాటించాలి అనే నియమం ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయాన్ని గమనించాలి. మనము ప్రతి ఒక్కరి జీవితంలో కష్టపడితే మనం అనుకున్న ఫలితాన్ని, విజయాన్ని పొందుతాము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తెలిసిన విషయమే. కానీ ఆ కష్టపడే విషయంలో మనకు సులభతరంగా దాన్ని పొందడానికి అనుకూలమైనదే వాస్తు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఒక నదిని దాటాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మనకు ఏ ఆధారం లేనప్పుడు కష్టపడి వెళ్ళే మార్గంలో ఆ నదిని దాటడానికి ఈదుకుంటూ వెళ్ళడమే దానికి మార్గం. అదే సులభతరమైన మార్గం ఏంటంటే వాస్తు ద్వారా మనం ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆచరించే విధానాల్లో ఒకటి పడవ మార్గం కావచ్చు, మరొకటి వంతెన మార్గం కావచ్చు. అంటే మన జీవితాన్ని, కష్టమైన జీవితాన్ని కూడా సులభతరంగా విజయాన్ని పొందడానికి అనుకూలంగా ఉపయోగపడేదే వాస్తు శాస్త్రం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో గాలి, వెలుతురు సమానంగా ఉన్న ఇల్లు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అంటే మనం ఏ విధంగా వాస్తుని మనం గమనించినప్పుడు తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లకు తూర్పున ఒక ద్వారము, పడమర భాగంలో ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసినప్పుడు సూర్యోదయ కాలంలో తూర్పు ద్వారం గుండా ప్రసరించిన కాంతి మధ్యాహ్న సమయం తర్వాత పడమర నుంచి ప్రసరించిన కాంతి రెండు కేంద్రంగా ఒకచోట కలుస్తాయి. అలా కలిసినప్పుడు వెలుతురు సమానంగా ఉన్నట్లు. అదేవిధంగా మనం ఉత్తర దక్షిణాలు కిటికీలు ఏర్పాటు చేస్తాం. ఆ కిటికీలు ఏర్పాటు చేసినప్పుడు మనకు ఉత్తర దక్షిణాలు గాలి అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడేవి ఇవన్నీ. సో ఇలా గాలి, వెలుతురు సమానంగా ఉన్న ఇంటికి వాస్తు నియమాలు ఏది మనం పాటించకపోయినా కూడా ఆ ఇంట్లో నివసించే వ్యక్తి సంపూర్ణ ఆయురారోగ్యాలతోనూ తను కోరుకున్న విధంగా ప్రశాంతకరమైన జీవితాన్ని గొప్పగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనం ప్రస్తుత కాలంలో ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే, మనం ఎక్కడ నిర్మాణం చేస్తున్నా స్థలాలు ప్రస్తుతం మనకు హద్దుల మీద నిర్మాణం చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు తూర్పు ముఖంగా మనం ప్రధాన గుమ్మం పెట్టుకున్నప్పటికీ దక్షిణ భాగాల్లో కానీ పడమర భాగాల్లో హద్దుల మీద కట్టినప్పుడు ఆ కిటికీలు అనేది కట్టకుండా, సో హద్దుల మీద కట్టినప్పుడు కిటికీ కట్టుకునే అవకాశం లేకుండా ఉండేసరికి దాన్ని అంధకవేధ అంటారు. అంధకవేధ కలిగిన నివాసాల్లో నిర్మాణమైన ఇళ్లల్లో నివసించే వారికి అనేక రకాల జీవితానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే వారి జీవితానికి ఏదైతే ముఖ్యమో ఆ పనులన్నీ ఆలస్యం అవడం అన్నమాట. ప్రధానంగా మనకు తూర్పు భాగం ఎక్కువగా ఖాళీగా నిర్మించిన స్థలంలో ఆ ఇంటి యజమానిగా ఉన్న వాళ్లకు, ఆ ఇంట్లో కలిగిన సంతానం మగపిల్లలకు అద్భుతమైన ఉన్నతి, పురోగాభివృద్ధి అనేది చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తరం కనుక ఖాళీ ఎక్కువగా ఉన్న స్థలాల్లో ఆ ఇంట్లో స్త్రీలు ఎక్కడికి పోయినా గౌరవింపబడము, అత్తగారింట్లో ధనకనక వస్తువాహనాలతోనూ సకల సౌభాగ్యాలతోనూ వర్ధిల్లే యోగ్యత అనేది లభిస్తూ ఉంటుంది. అయితే మనము ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వాస్తురీత్యా మనము గృహాన్ని నిర్మించుకున్నప్పుడు సంపూర్ణమైన భగవద్ అనుగ్రహాన్ని కూడా మనం ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు కదా. ప్రత్యేకంగా దేవాలయాలకు ఒక వాస్తు ప్రామాణికంగా నిర్మాణం చేసి అక్కడికి వెళితేనే మనకు ప్రశాంతత దొరుకుతుందని విషయాన్ని మనం ఎందుకు నమ్మాలి? లేదా భగవంతుడు సర్వాంతర్యామి కదా, జగద్వ్యాపకుడు, అటువంటి భగవంతునికి ఆలయ నిర్మాణానికి వాస్తు అవసరమా అన్న సందేహం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఇళ్లకు సంబంధించి ఆయం కొలతలు అనేది వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనిషికి సంబంధించి మనకు అనుకూలమైన స్థలాలు దొరకనప్పుడు చిన్న చిన్న స్థలాల్లో నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ ఆయం కొలతల ప్రకారం నిర్మాణం అనేది ప్రస్తుత కాలంలో ఎక్కడా జరగట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా
ఇంటిపైన ఇల్లు నిర్మాణం చేస్తూ ప్రస్తుత కాలంలో అలా మనకు భూమి అనేది ఎక్కడ లభించకపోవడానికి కారణమైంది. తత్కారణంగా ఈ అపార్ట్మెంట్ల పేర్లతో ఈ యొక్క గృహ నిర్మాణం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏది 100 ఏళ్ల తర్వాత వాస్తు వర్తించదు అనే ఒక సాంప్రదాయంలో కొన్ని వాస్తుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా నిర్మాణం చేసుకొని ఉంటూ ఉన్నారు. ప్రత్యేకంగా దేవాలయ వాస్తులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఇంటి నిర్మాణానికి ప్రహరీగా ఇంటి గోడలు ఏదైతే నిర్మాణం ఉంటుందో ఆ ఇంటి లోపల కొలతలతోటి గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది. అదే దేవాలయ వాస్తుకి వెలుపల కొలతలు ప్రామాణికంగా ఖచ్చితంగా మనం పాటించడం జరుగుతుంది. దేవాలయ నిర్మాణానికి ఆగమశాస్త్రము, వాస్తుశాస్త్రము, అదేవిధంగా శిల్పశాస్త్రము ఈ మూడింటితో కూడి ఉంటుంది. కాబట్టి అక్కడ భగవంతుణ్ణి మనం ఆరాధించడానికి ఒక శక్తిని కేంద్రీకరింపబడేలా చేసుకొని ఆ యొక్క శక్తిని మనం సంపూర్ణంగా మనం జీవితాంతం పొందడానికి ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి భగవంతునికి సంబంధించిన వాస్తు ఇక్కడ మనకు అవసరం లేదు. భగవంతుని యొక్క దర్శనాన్ని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనిషి జీవితంలో ఒక ప్రదేశం అనేది అవసరం. కాబట్టి ఆ ప్రదేశాన్ని మాత్రం వాస్తురీత్యా నిర్మాణం చేసినప్పుడే పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ దేవాలయ వాస్తుకు ప్రత్యేకంగా కొన్ని నియమాలు శాస్త్రాన్ని బట్టి అనుసరించడం అనేది తెలియజేయడం జరుగుతుంది. మనకు ఈ యొక్క 3 శాస్త్రాల ఆధారంగా ఒక భగవంతుని యొక్క శక్తిని మనం సంపూర్ణంగా పొందడానికి ఈ యొక్క ఆగమశాస్త్రము, చరిత్ర యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి శిల్పశాస్త్రము, అదేవిధంగా మానసిక ప్రశాంతతను సంపూర్ణంగా పొందడానికి వాస్తుశాస్త్రము, ఇవన్నీ కూడా ఒక దేవాలయ నిర్మాణంలో మనం సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానవ నిర్మితమైన మనుషులకు సంబంధించి ప్రతి ఒక్కరి గృహ నిర్మాణ సమయంలో స్థలాన్ని బట్టి నిర్ధారణ చేసుకుని గృహం కట్టుకునేటప్పుడు మనము కొన్ని వాస్తుశాస్త్ర రీత్యా పాటించవలసిన నియమాలను పాటించకుండా మనకు ఏదైతే అనుకూలమో, ఎక్కడైతే ఏది అవసరమో దాని ప్రకారం నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవాలయ వాస్తు నిర్మాణానికి మాత్రం ఖచ్చితంగా ఒక ప్రామాణికాన్ని అనుసరిస్తారు. కాబట్టి అక్కడ మనం సంపూర్ణమైన శక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయాలకు సంబంధించిన వాటిల్లో వాస్తుని అనుసరించడం అనేది తప్పనిసరి అయింది. ప్రస్తుత కాలంలో మనిషి జీవించడానికి నిర్మించే ఇళ్లల్లో తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కుల్లో మనం ఏ దిక్కుకైనా మనం నిర్మాణం చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క జ్యోతిశాస్త్రాన్ని జోడించి వర్గుల ప్రకారం నిర్మాణం చేసేటప్పుడు ఆ, కా, చ, ట, త, ప, వ ఈ వర్గుల ప్రకారము గృహ నిర్మాణం చేసేటప్పుడు ఏ పేర్లు ఏ భాగానికి వస్తాయో ఆ భాగంలో ఇంటిని నిర్మాణం చేసుకోవడం వల్ల ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది అనేది మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఇందులో మీరు పూర్వకాలం గనక వాస్తురీత్యా గృహ నిర్మాణం చేసిన ఇళ్లను మనం ఎలా తెలుసుకోవచ్చు, అసలు ఈ వాస్తు పూర్వకాలం నుంచి ఉంది అని మనం గమనించాలి అని అంటే, వాస్తుశాస్త్రంలో మనకు విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో ఒక విషయాన్ని తెలియజేయబడింది. తూర్పు భాగానికి నిర్మాణం చేసే ఆయం కొలతల ప్రకారం నిర్మాణం చేసే ఇళ్లను ధ్వజాయము అని, దక్షిణముఖంగా చేసే వాటిని సింహాయము అని, పడమరముఖంగా చేసేవి వృషభాయము అని, ఉత్తరముఖంగా చేసే వాటిని గజాయము అని నిర్మాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో తూర్పు ముఖంగా నిర్మాణం చేసే వాటికి ధ్వజాయం ప్రకారం మాత్రమే నిర్మాణం చేయాలి. అదేవిధంగా దక్షిణముఖంగా మనం ఇంటిని నిర్మాణం చేస్తున్నట్లయితే దక్షిణాయనం ప్రకారం సింహాయం కానీ లేకపోతే ధ్వజాయం కానీ నిర్మాణం చేసుకోవచ్చు. అదేవిధంగా పడమర భాగానికి వృషభాయం అనేది ప్రామాణికమైతే వృషభాయము, సింహాయము, ధ్వజాయము ఈ 3 కొలతల ప్రకారం నిర్మాణం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఉత్తరముఖానికి నిర్మాణం చేసే ఇంటి కొలతలకు గజాయము ప్రధానమైతే సింహాయం కానీ, వృషభాయం కానీ, ధ్వజాయం కానీ 4 ఆయం కొలతల ప్రకారం కూడా గృహాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా ఆయం కొలతల ప్రకారం ఎందుకు నిర్మాణం చేసుకోవాలి అన్న అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. మనకు తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా ఒక చిన్న ప్రామాణికంగా ఒక మాట చెప్తారు. ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట, ఈశాన్యం గుంట. అంటే ఆగ్నేయం మూల వంట ఉండాలి, నైరుతి భాగంలో పడక గది, స్టోర్ రూమ్స్ ఉండాలి, ఉత్తర వాయువ్యంలో
పాయిఖానాలు, టాయిలెట్స్ ఉండాలి, ఈశాన్య భాగం వాలుగా ఉండాలి, నీరు ప్రవహించేదానికి ఏదైనా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని మనకు వాస్తుశాస్త్రం రీత్యా ప్రామాణికంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ 4 కరెక్ట్గా ఉన్న ఏ ఇంట్లో కూడా వాస్తురీత్యా వాళ్ళు నిర్మాణం చేసుకున్న ఇంట్లో ఏ వాస్తు దోషాలు వాళ్ళను ఇబ్బంది పెట్టవు. ప్రస్తుత కాలంలో మనకు ఉత్తరాయణ కాలంలో నిర్మాణం చేసుకునేటప్పుడు లేదా దక్షిణాయన కాలంలో నిర్మాణం చేసుకునేటప్పుడు ఒక 15 డిగ్రీల వ్యత్యాసంతో ఇంటి యొక్క నిర్మాణం అనేది మనకు అవగతమవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో ఈ యొక్క ప్రభుత్వం ద్వారా నిర్మితమైన కొన్ని రహదారులు కానీ వాటిల్లో ఉన్న కొన్ని మార్పుల వల్ల విదిక్కులలో కూడా కొన్ని స్థలాలు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం దిక్కులు అనంటే తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. అదే విదిక్కులు అనంటే తూర్పు ఆగ్నేయము, దక్షిణ భాగం అయితే దక్షిణ ఆగ్నేయము, దక్షిణ నైరుతి, పడమర అయితే పడమర నైరుతి, పడమర వాయువ్యము, ఉత్తరం అయితే ఉత్తర వాయువ్యము, ఉత్తర ఈశాన్యము. ఇట్లా ఈ కార్నర్స్లో వాటిని విదిక్కులు అని అంటారు. ఈ యొక్క విదిక్కులలో నిర్మాణం చేసినప్పుడు వాస్తురీత్యా కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అయినప్పటికీ మనం ఆ యొక్క గృహానికి సంబంధించి ప్రామాణికంగా ప్రధాన గుమ్మాన్ని నిర్మాణం చేసేటప్పుడు కానీ, స్లాబ్ వేసేటప్పుడు కానీ, లేదా భూమి పూజ చేసేటప్పుడు తీసుకునే ముహూర్త నిర్ణయం వల్ల ఆ ఇంటి యజమాని గొప్ప జీవితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ యొక్క ముహూర్తము ఇంటి యజమానిని గొప్ప స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉందని మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఇందులో ప్రామాణికంగా మనం తెలుసుకోవాల్సిన విషయము, వాస్తురీత్యా అసలు అనుసరించిన వాడు గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు కొన్ని గ్రామదేవతల ఆలయాలు అమ్మవారికి సంబంధించిన విశిష్టతను బట్టి కొన్ని వాస్తురీత్యా ఆ ఆలయం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క విశిష్టత ఖచ్చితంగా ఆ యొక్క గ్రామానికి వర్తించి విశేషమైన అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. వాస్తురీత్యా దేవాలయ నిర్మాణాలలో కొన్ని ప్రత్యేకతల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు మనందరికీ తెలిసిన తిరుపతి బాలాజీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం గమనించినట్లయితే దేవాలయ నిర్మాణానికి ప్రామాణికంగా గాలిగోపురాలు, ధ్వజస్తంభాలు, అదేవిధంగా బలిపీఠాలు ఇవి ఖచ్చితంగా పాటిస్తారు. ఇలా పాటించే ఆలయాలలో దేవాలయాలకు సంబంధించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వాస్తు నిర్మితమయ్యి ప్రధాన గాలిగోపురం కానీ, లేదా స్వామివారి మండపం కానీ, ధ్వజస్తంభం కానీ, స్వామివారి నేత్రానికి సంబంధించి నేత్రదృష్టి కానీ ఇవన్నీ వాస్తు ప్రామాణికంగా నిర్మితమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారిని చూడగానే వారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సంపూర్ణంగా పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాస్తురీత్యా ఎవరి చేత నిర్మితమైంది కానప్పటికీ కూడా కాశీ మహాపట్టణంలో తూర్పు ఈశాన్య భాగంలో ఈ యొక్క గంగానది ప్రవహిస్తున్న కారణంగా మనం చెప్పుకున్నాం ఈశాన్యం వాటర్ ఉండాలని. అలా ఆలయానికి ఈశాన్య భాగంలో గంగానది ప్రవహిస్తున్న కారణంగా ఎన్నో వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆలయం యొక్క విశిష్టత ఇప్పటికీ కూడా కాశీక్షేత్ర సందర్శనంతో మోక్ష ప్రాప్తిని పొందడానికి కారణమవుతుంది. అదేవిధంగా మనం మదురైని కనుక తీసుకున్నట్లయితే మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయమే కేంద్రంగా ఆ చుట్టూతా ఊరు వ్యాపించడం అనేది అక్కడ విశిష్టత. అదేవిధంగా విపరీతమైన శిల్ప సౌందర్యము, శిల్పశాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్మితమైనందువల్ల ఈ రోజుకు కూడా అక్కడ అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం అనేది సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడో బాలమణికంఠుడిగా శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి వెలిసిన ఆలయం గురించి కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే 5 కొండలు 7 కిలోమీటర్లు నడిచి వ్యయ ప్రయాసాలతో స్వామివారి దర్శనాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతున్నారు అంటే ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం నిర్మితమైన ప్రదేశాలుగా భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేందుకు అనుకూలమైన ప్రదేశాలుగా మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉంది. వాస్తురీత్యా మనము కొన్ని అంశాలను పాటించడం వల్ల లేదా పాటించనందువల్ల ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నాము అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా మనకు తూర్పు ఎక్కువ ఖాళీ ఉంటే ఇంటి యజమానికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో ఈ అపార్ట్మెంట్స్ పేరుతో
ఖచ్చితంగా హద్దుల మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు తూర్పు ఖాళీ అనేది ఎక్కువగా లేనప్పుడు ఆ ఇంట్లో నివసించే వాళ్ళు కోరుకున్న జీవితాన్ని ఇన్ టైంలో పొందలేకపోవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. ఇక్కడ వాస్తురీత్యా మనం పాటించే అంశాలలో గాలి వెలుతురు సమానంగా ఉండాలి. ఇంటి పక్కన ఇల్లు నిర్మాణం చేసి ముందు పక్క వేరే కన్స్ట్రక్షన్ పెద్దదిగా కట్టినప్పుడు ఇందులో కొన్ని ఇళ్లకు ఈ యొక్క కాంతి ప్రవేశం అనేది లేకపోవడము, లేదా ఇంటి పక్కన ఇల్లు నిర్మాణం చేసినప్పుడు గాలికి అనుకూలమైన ప్రదేశం లేనప్పుడు ఈ గాలి వెలుతురు సమానంగా లేని ఇళ్లల్లో మనం ఎన్ని లక్షలు పెట్టి మనం ఇల్లు కొన్నా కూడా సంపూర్ణమైన జీవితాన్ని పొందలేకపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది. పాతకాలంలో ఇళ్లను గమనించండి. వాస్తురీత్యా మనం ఆ ఇంటిని చూడగానే ఇది ఏ ఆయం ప్రకారం నిర్మితమైనది అనేది చెప్పడానికి అనుకూలంగా మన యొక్క పూర్వీకులు శాస్త్రాన్ని అన్వయనం చేసుకున్న వాళ్ళందరూ ఎంతో తెలివిగా నిర్మాణం చేయడం జరిగింది. అది ఏ విధంగా వివరంగా తెలియజేస్తాను. తూర్పున కట్టిన ప్రతి ఇల్లు కూడా ధ్వజాయం ప్రకారం నిర్మితమైనది అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సింహాయం ప్రకారం మనం ఆ ఇల్లు నిర్మాణమైంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి? మనకు ఉత్తరముఖంగా కానీ పడమర కానీ దక్షిణం కానీ ఈ మూడు ఎటువైపు ప్రధాన రహదారి ఉన్నా అటువైపు నిర్మాణం చేసే ఇళ్లకు సింహాయం ప్రకారం నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటి ప్రహరీ మీద 2 సింహాలు అటు ఇటు ఏర్పాటు చేసి ఇది సింహాయం ప్రకారం నిర్మాణం చేయబడింది అని వివరంగా భావి తరాల వాళ్లకు ఆ ఆయం కొలతల ప్రకారం ఆ ఇంటి ఆయుష్ ఎంతకాలం ఉంటుందని తెలుసుకోవడానికి ప్రామాణికంగా ఒక ఆలోచనతో అలా నిర్మాణం చేసేవాళ్ళు. అదేవిధంగా పడమర ఇళ్లకు వృషభాయం ప్రకారం నిర్మాణం చేయాలి. అటువంటి ఇళ్లకు ప్రధాన ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో ఆ ప్రహరీ గోడ మీద 2 ఎద్దులు ఆపోజిట్లో ఉండేటట్లు వృషభాలను ఏర్పాటు చేసేవాళ్ళు. అదేవిధంగా గజాయము అంటే 2 ఏనుగులను అటు ఇటు ప్రహరీ మీద ఏర్పాటు చేసి ఇట్లా తొండం పైకెత్తి ఆ ఇంటిని ఆశీర్వదిస్తున్నట్లు ఏర్పాటు చేసేవాళ్ళు. దీన్ని ప్రామాణికంగా మనం తీసుకొని ఆ ఇంటి నిర్మాణం ఏ ఆయం ప్రకారం నిర్మితమైనది, ఆ ఇంట్లో ఆయుష్ ఆ ఇంటికి సంబంధించి ఎంతవరకు ఉంటుంది అనేది వివరంగా చెప్పేవాళ్ళు. మీరు కొన్ని విషయాలను గమనించండి. చాలామంది నేను పలానా సంవత్సరం నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పడానికి, భావితరాల వాళ్ళకు తెలియజేయడానికి ఇంటిపైన స్థాపితం అని రాసి కింద పలానా సంవత్సరం అని చెప్పి రాసేవాళ్ళు. అంటే 1970 అనో లేకపోతే 1863లో స్థాపించామనో ఇలా రాసిన ఇల్లు మీరు ప్రతి ఒక్కటి గమనించండి. ఈ రోజుకు కూడా అవి అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ ఇంటికి ఎప్పుడైతే వాస్తుశాస్త్ర రీత్యా మనం శంకుస్థాపన సమయంలో ఒక ఆయాన్ని నిర్ధారణ చేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా ప్రామాణికంగా ఆ యొక్క సంవత్సరాన్ని ఆ ఇంటి పైన రాయకూడదు అనేది మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఒక మనిషి కాలం చేసినప్పుడు శిలాఫలకం మీద రాస్తారు, పలానా టైంలో ఇతను జన్మించాడు, పలానా టైంలో ఇతను మరణించాడు అని చెప్పి అక్కడ రాయడం జరుగుతుంది. ఎప్పుడైతే గృహ నిర్మాణం చేసిన ఇంటికి ఆ ఇంటి పైన ఆ యొక్క సంవత్సరాన్ని లిఖించిన ఇంటికి ఖచ్చితంగా ఆ ఇల్లు అమ్మాలంటే ఇంటి యజమానన్న మారుతాడు, లేదా పునర్నిర్మాణానికి ఇల్లు మొత్తం పడవేసి ఇల్లు కట్టడం అన్నా జరుగుతుంది. మీరు ఎక్కడైనా గమనించండి, పాత ఇళ్లల్లో ఈ రోజుకి కూడా దానికి మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా ఆ ఇంటి మీద ఖర్చు పెట్టాలంటే ఆ అవసరానికి ఆ పని చేయలేకపోవడాన్ని ఎక్కువ గమనిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వాస్తురీత్యా పూర్వకాలంలో ఈశాన్యము ఖాళీ ఉండడం కోసం ఆగ్నేయ భాగంలో ప్రధాన గుమ్మాలుండి ఈశాన్యం మొత్తం ఖాళీ ఉండేది. ప్రస్తుతం ఆధునికత వాస్తులో ఈశాన్యం నడక మార్గం, ఈశాన్యం ఖాళీ ఉండాలని ఈశాన్యమే ప్రధాన గుమ్మాన్ని పెట్టి నడుస్తూ ఉన్నారు. పాతకాలం నాటి ఇల్లుని ఈ రోజుకి మనం గమనించినా, మనం ఏదైనా కొనడానికి వెళ్ళినా పాతకాలం నాటి ఇళ్లల్లో పైన ఆ యొక్క ఇంటిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారన్న సంవత్సరం అనేది ఖచ్చితంగా రాసి ఉంటారు. మీరు గమనించుండండి. మనకు పూర్వీకుల యొక్క స్థిరాస్తులు ఏదైనా మనం అనుభవించాలనుకున్నా, లేదా గ్రామ సర్పంచులు ఇలా ఉన్న వాళ్ళ ఏదైనా సర్పంచ్కి సంబంధించిన ఇల్లు కానీ ఏదైనా గమనించండి, పాతకాలం నాటి ఆ యొక్క సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ చేశారన్నది పైన ఖచ్చితంగా ఉంటుంటుంది. ఈ గ్రామ సర్పంచులు కానీ లేకపోతే మండల అధికారులు కానీ వాళ్ళ యొక్క ఇళ్లకు ఈ ప్రహరీ గేటు మీద ఆ ఆయం కొలతల ప్రకారం నిర్మాణం చేసిన దానికి సాంప్రదాయంగా ఎద్దులు కానీ సింహం కానీ ఏనుగులు కానీ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుత కాలంలో గృహాన్ని నిర్మించుకోవడంలో తప్పులేదు. ఇంటిపైన కనుక ఎప్పుడు స్టార్ట్ చేశామనో లేకపోతే ఏ సంవత్సరంలో నిర్మితమైందని
మనం రాశాము అని అంటే ఆ ఇంటికి ఆ రోజుతో ఆయుష్ సంపూర్ణంగా పోతుంది. మీరు 112 సంవత్సరాల ఆయుర్దాయంతో గజాయం ప్రకారం ఇంటిని నిర్మాణం చేసినా ఇంటికి సంబంధించిన సంవత్సరాన్ని మనం రాసినప్పుడు ఆ ఇంటి యొక్క ఆయుర్దాయం తరిగిపోతుంది. అదేవిధంగా ఇంటి యజమాని మారడం కానీ లేదా గృహ నిర్మాణం మరలా చేయాలంటే ఆ ఇంటిని పడగొట్టి మరలా నిర్మాణం చేసే పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయనేది మనం గమనించవలసిన విషయం. చాలామంది జీవితాలలో అసలు వాస్తుని ఎందుకు పాటించాలి సార్, నేను అసలు వాస్తుని ఏమి పట్టించుకోను, నేను బాగానే ఉన్నాను అని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో ఉజ్వలమైన భవిష్యత్తును పొందడానికి మనకు భగవంతుడు ఒక మార్గాన్ని తెలియజేశాడు. ఉదాహరణకు కరెంటు అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఎక్కడ స్విచ్ చేస్తే అక్కడ మాత్రమే లైట్ వెలుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మనం ఏదైతే శాస్త్రానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకున్నామో దాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు కష్టపడకుండా, అంటే రోజంతా కష్టపడడం వేరు, కష్టపడకుండా సంపాదించడం వేరు. ఆ కష్టపడకుండా సులభతర మార్గాన్ని సకాలంలో పొందడానికి ఉపయోగపడేది ఈ యొక్క వాస్తుశాస్త్రం కాబట్టి ఆచరించిన వాడు ఖచ్చితంగా తను కోరుకున్న జీవితాన్ని అత్యున్నత స్థాయిలో స్థిరపడేలా చేస్తుంది. పూర్వకాలంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వస్తే చాలు అని అనుకునేవాళ్ళు. అంటే దానికి రాయల్ ఇన్కమ్ కానీ, లేకపోతే వాళ్ళు కాలం చేసిన తర్వాత పెన్షన్ కానీ, లేదా రిటైర్డ్ అయిన తర్వాత కొంత ఇన్కమ్ రావడం కానీ, ఇలాంటివన్నిటినీ గమనించి ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రస్తుత కాలంలో ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్కు సంబంధించి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రస్తుత కాలంలో ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు 2 ఏళ్లలో ఆ 10 ఏళ్ల సంపాదనను పొందుతూ ఉన్నారు. అంటే సులభతర మార్గాన్ని ఎంచుకోవడము, 10 ఏళ్ళు కష్టపడుతున్న పనిని 2 ఏళ్లలో పూర్తి చేసుకోగలుగుతున్నారు అని అంటే మనిషి జీవితంలో ఎలా ప్రతి ఒక్కదానికి ఒక ఉన్నతమైన మార్గాన్ని తెలుసుకునే అవకాశం తెలియజేయబడిందో అందులో ఎక్కువ భాగం ఉపయోగపడేదే ఈ యొక్క వాస్తుశాస్త్రం. మీరు ఏదైనా చూడండి, ఎరువులు ఒకప్పుడు ఎరువులకు ఎన్నో రకాలుగా సేంద్రియ ఎరువులను తయారు చేసేవాళ్ళు. ఇప్పుడంతా కృత్రిమ ఎరువులని తయారు చేసి వేస్తూ ఉన్నారు. ఎందుకంటే పంట త్వరగా చేతికి రావడానికి. ఇప్పుడు ఒక మొబైలు ఒక వర్షన్ మనం తీసుకున్నామంటే ఒక 13 వర్షన్ రన్నింగ్లో ఉందంటే 14 వర్షన్ వచ్చిందంటే మళ్ళీ దానికి అప్డేట్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా మనిషి జీవితంలో త్వరగా పొందడానికి, ఉన్నతమైన జీవితాన్ని త్వరగా ఎలా సొంతం చేసుకోవచ్చు అనే ఆలోచనతో పరిగెత్తే సమయంలో ఈ యొక్క వాస్తుని ఆధారం చేసుకుని ఇంటిని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే మనం కోరుకున్న జీవితాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో అష్టైశ్వర్యాలు అంటారు. విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం, గృహయోగము, విదేశీయాన యోగము, వ్యాపార లాభము, కుటుంబ సౌఖ్యత, ఇవన్నీ కలిపి 8 రకాల ఐశ్వర్యాలు. ఈ 8 రకాల ఐశ్వర్యాలను సంపూర్ణంగా ఎంతమంది పొందుతున్నారు ఒక్కసారి ప్రతి ఒక్కరి జీవిత విధానంలో పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. అన్నీ ఉన్నా కూడా గృహయోగం అనేది చాలామందికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళ. పెళ్ళైన వాడిని గృహస్థుడు అంటారు, ఒక సొంత ఇల్లు ఉన్నవాడిని మాత్రమే గృహస్థుడు అని అంటారు. అటువంటి సొంత ఇంటిని నిర్మాణం చేసుకొని సంపూర్ణమైన గృహస్థాశ్రమ యోగాన్ని సంపూర్ణంగా పొందాలి అని అంటే సొంత ఇల్లును వారి జీవితాల్లో సొంతం చేసుకున్నప్పుడు మాత్రమే అన్న అంశాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అటువంటి గృహయోగాన్ని మనం పొందడానికి వాస్తుశాస్త్ర రీత్యా మనం కిరాయికి కానీ అద్దెకు కానీ మనం రెంట్ పర్పస్ ఇంట్లల్లో ఉన్నా కూడా ఆ యొక్క సొంత ఇంటిని పొందడానికి అవకాశం ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా మనకు ఎన్నో రకాల మార్గాలు తెలియజేయబడ్డాయి. మనకు వాస్తుశాస్త్రరీత్యా ఏదైతే జీవితానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నామో సమస్యని పరిష్కరించుకునే మార్గాన్ని కూడా శాస్త్రం తెలియజేయబడింది. ఇప్పుడు ఉదాహరణకు జ్యోతిష్ శాస్త్రంలో ఒక పిల్లవాడు ఒక సమయానికి జన్మించాడు. ఆ సమయంలో పుట్టిన సమయంలో తల్లి దోషమో, మాతృదోషమో, లేకపోతే పితృదోషమో, లేకపోతే బంధుదోషమో, లేకపోతే శిశుదోషమో ఏదైనా ఉండొచ్చు. అందులో అలా దోషం కలిగినప్పుడు ఏం చేస్తున్నారు? దోషశాంతికి సంబంధించిన పరిహారం చేస్తున్నారా, లేకపోతే దోషంలో పుట్టాడని చెప్పేసి పిల్లవాడిని వదిలేస్తున్నారా? అంటే ఆ పిల్లవాడికి ఒక గొప్ప జీవితాన్ని అందిస్తే మనకు కూడా ఒక గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని పరిహారాల రూపంతో ఆ యొక్క సమస్యను పోగొట్టుకునే మార్గం నవగ్రహ శాంతి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం అని, ఆ తర్వాత నామకరణం చేసేటప్పుడు జన్మ నక్షత్రానికి సంబంధించిన ఏ సమయంలో పుట్టాడో ఆ జన్మ నక్షత్రానికి సంబంధించి గొప్ప యోగ దశలు పొందే అవకాశం ఉన్నప్పుడు ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన నామకరణం చేసి ఆ బిడ్డకు, అదేవిధంగా ఆ బిడ్డకు జన్మించిన తల్లిదండ్రులు సంపూర్ణమైన
జీవితాన్ని ఎలా అయితే పొందుతున్నారో వాస్తుశాస్త్రరీత్యా మన పేరుకు ఒక్కొక్క అక్షరం ప్రకారము ఒక్కొక్క దిక్కు అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దిక్కు ప్రకారం మనం ఇంటిని నిర్మాణం చేసుకుంటే మన జీవితానికి కావాల్సిన అనేక రకాల ధనకనక వస్తు వాహనాలను సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనించండి, మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఆయం కొలతల ప్రకారం అనేది నిర్మాణం అనేది ప్రస్తుత కాలంలో ఎక్కడా జరగట్లేదు. కానీ ఇంటిని నిర్మాణం చేసుకునే అంశంలో మన పేరుకు అనుకూలంగా ఏ దిక్కు అయితే అనుకూలంగా ఉంటుందో ఆ దిక్కు ప్రకారము నిర్మాణం చేసిన ఇంట్లో నివసించిన లేదా ఆ ఇంటిని మనం అలా మనకు అనుకూలంగా నిర్మాణం చేసుకున్న వారికి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితమే ఉంటుంది. ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం మనం ఎంత కష్టపడినా కూడా భగవంతుని అనుగ్రహం ఎంతో అవసరం. ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఎవరైతే సంపూర్ణంగా పొందుతారో వాళ్ళు మాత్రమే సకాలంలో అతి తక్కువ సమయంలో గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలామంది చూడండి, మనం ఈ ఎయిర్పోర్ట్స్ దగ్గర ప్రాంతాల్లో గమనించినట్లయితే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో ప్లాస్మా టీ ఉంటుంది, బయట హోండా సిటీ కారు కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం అంటే ఈ వాస్తుకి ఇల్లులు అనుకూలంగా కూడా ఉండవు. కానీ వాస్తు ప్రకారంగా నిర్మాణం చేసుకున్నవాడు ఇంట్లో 3 అంతస్తుల మేడ కట్టినప్పటికీ కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు డబ్బులు ఉండవు, లేదా డబ్బులు ఉన్నప్పుడు తను కోరుకోవాలనుకున్న కారు అతనికి దొరకకపోవడం, లేదా తను నివసిస్తున్న ఇంటికి దగ్గరలో ఆ కారు పట్టేంత మార్గం లేకపోవడాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి సందేహం కలగాలి, అసలు వాస్తుని పాటించాలనా లేదా పాటించకూడదా అని. పాటించడం అని అంటే ఇక్కడ గాలి వెలుతురు సమానంగా ఇంటిని నిర్మాణం చేసుకున్నవాడు ఎప్పటికైనా ఆ ఉన్న నివాస స్థలాన్ని బట్టి వాళ్లకు అత్యద్భుతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం మనం నిర్మాణం చేసుకున్నామని మనం చెప్పుకుంటున్నప్పటికీ గాలి వెలుతురు సమానంగా లేని ఇంట్లో నివసించే వాళ్ళు సకాలంలో వాళ్ళు కోరుకున్న జీవితాన్ని పొందలేకపోవడాన్ని కూడా మనం ఎంతోమంది కుటుంబాలలో గమనిస్తూ ఉన్న విషయం. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జీవన విధానంలో ఒక్కొక్క సందర్భంలో గొప్ప జీవితాన్ని ఇస్తాడు. ఒక్కొక్క సందర్భంలో చెడు జరిగే సమయం ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది మంచి సమయమా చెడు సమయమా అని మనం గమనించగలిగితే అది భగవంతుని అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. మనం ఒక విషయాన్ని ఈ సందర్భంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని తెలుసుకుంటున్నారని అంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించండి. ఎందుకంటే మనకు కావాల్సిన విషయాన్ని మనం వెళ్ళి తెలుసుకోవడం వేరు, మనకు కావాల్సిన విషయం మనకు ఎదురవ్వడం వేరు. అదృష్టం అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళేది కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదాన్నే అదృష్టం అని అంటారు. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఎన్ని ప్రయత్నం చేసినా విఫలం అవ్వడం అనేది అది అదృష్టం కాదు, లేదా ప్రయత్నం చేసి సాధించడం అనేది అదృష్టం కాదు. మనం ఏదైతే ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నామో మనం ఇంటి దగ్గరే ఉన్నా ఏదో టైంపాస్కి అప్లై చేసినా ఆ ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ రావడమో లేకపోతే ఒక ఆప్షన్లో మనం సెలెక్ట్ అవ్వడమో జరిగిందనుకోండి, దాన్ని అదృష్టంగా భావిస్తాం. అటువంటి అదృష్టాన్ని ఎవరెవరి జాతకాలలో జీవిత విధానంలో ఎన్నో రకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఒక వాస్తు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని సంపూర్ణమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మీకు ప్రామాణికంగా కొన్ని నేను వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి ఇళ్ల స్థలాల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఎటువంటి స్థితిగతులు గొప్ప జీవితాన్ని పొందుతారు అనేది ప్రామాణికంగా కొన్ని చెప్తాను. రాబో అంశాల్లో ప్రతి ఒక్క భాగానికి సంబంధించి వివరంగా తెలియజేస్తాను. మీ ఇళ్లకు సంబంధించి ఎటువంటి వాస్తు సందేహం ఉన్నా కింద కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయం మీద ఒక్కొక్క వీడియో చేసి మీ అందరి సమస్యలు తీర్చే ప్రయత్నం నా భగవంతుని అనుగ్రహంతో నేను నేర్చుకున్న విద్య ద్వారా మీకు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తాను. జ్యోతిషశాస్త్రరీత్యా నేను తెలుగు యూనివర్సిటీలో MA జ్యోతిష్యం చేయడం జరిగింది. జ్యోతిషరత్న, వాస్తు ప్రవీణ, వాస్తు ప్రపూర్ణ, వాస్తు విశారద, అదేవిధంగా ఢిల్లీలో ప్రతిభా పురస్కార్ అవార్డు ఇన్ని రకాలుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు రీత్యా గృహ నిర్మాణం చేసుకునే సందర్భంలో ఈ యొక్క వీడియో చూస్తే నా సమస్య తీరిపోతుంది అనే భావన సంకల్పంతో ప్రతి ఒక్కరికి కలగాలని ఈ యొక్క నేను సంకల్పం తీసుకోవడం జరిగింది. మీ ఆలోచనలను వాస్తురీత్యా ఏదైతే సందేహం ఉన్నదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేస్తాను. వాస్తురీత్యా నిర్మాణం చేసిన ఇంటిలో భగవంతుని అనుగ్రహంతో మీకు కావలసిన
విద్య, ఉద్యోగం, కళ్యాణం, విదేశీయాన యోగం, దూర ప్రాంత సందర్శనము, పుణ్యనదీ స్థాన ఫలితము ఇవన్నీ కూడా సకాలంలో ఏ విధంగా పొందవచ్చని సులభతర మార్గంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహంతో మీరు వాటన్నింటినీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఛానల్ ద్వారా ఈ యొక్క వాస్తురీత్యా మీకు ఎటువంటి సందేహానున్నా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాస్తురీత్యా మీ యొక్క సందేహ నివృత్తికై నా వంతు బాధ్యతగా సరస్వతీమాత ఆశీస్సులతో నేర్చుకున్న విద్య ద్వారా మీకు సంపూర్ణంగా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక మహాకవి 4 లైన్లలో వాస్తు శాస్త్రం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను. వినరా వినరా దోస్తు, వినరా వినరా దోస్తు, గొప్పదిరా ఈ వాస్తు, పుట్టెను పూర్వం క్రీస్తు, ఇంటినీది గమనిస్తూ అంటుంది రశుభమస్తు తథాస్తు అని ఇలా 4 లైన్లో చాలా గొప్పగా చెప్పారు. వినరా వినరా దోస్తు అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోండి. గొప్పదిరా ఈ వాస్తు. ఈ వాస్తు అనేది మన యొక్క జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఇది చాలా గొప్ప విషయం, తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పడం జరిగింది. పుట్టెను పూర్వం క్రీస్తు, ఇది క్రీస్తు పూర్వానికి ముందే ఈ యొక్క వాస్తు అనేది ఎస్టాబ్లిష్ అయిందన్న విషయాన్ని తెలియజేస్తూ పాటించిన వాడికి అంటుందిర శుభమస్తు తదాస్తు. ఎవరైతే ఈ యొక్క వాస్తుని అనుసరిస్తారో వారు కోరుకున్న జీవితాన్ని పొందడానికి భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయనేది 4 మాటల్లో చెప్పడం జరిగింది. అలా మీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వాస్తుకు సంబంధించిన ఏ సందేహం ఉన్నా సందేహ నివృత్తికై ఈ వీడియోలో మీరు కామెంట్ రూపంలో ఏది తెలియజేసినా ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తుశాస్త్రరీత్యా ప్రామాణికంగా కొన్ని ఇళ్లను నేను మీకు తెలియజేస్తాను. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు ఆ యోగ్యతను సంపూర్ణంగా పొందవచ్చు. రాజకీయ రంగంలో గొప్ప ఉన్నతిని పొందాలనుకున్న వాళ్లకు పడమర ముఖంగా ఉన్న ఇల్లు, పడమర వాయువ్య భాగంలో ప్రధాన గుమ్మం ఉండి ఆ గుమ్మానికి ఎదురుగా గనక రాజవీధి అంటే మెయిన్ రోడ్డు గనక ఉన్నట్లయితే ఇక్కడ పేరుతోటో జాతకంతో సంబంధం లేకుండా ఆ ఇంట్లో నివసించే వ్యక్తి ఆ ఏరియాకి లీడర్ కానీ లేదా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వాళ్ళు తను కోరుకున్న పదవిని ఖచ్చితంగా పొందుతారు అన్న విషయాన్ని వివరంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది ప్రతి ఒక్కరికి తూర్పు ఉత్తరాల ప్రకారం నిర్మాణం చేసే ఇంట్లో వాస్తురీత్యా అన్నీ అనుకూలంగా వస్తాయి. కానీ దక్షిణ భాగం కానీ పడమర ముఖంగా కానీ ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు కొన్ని పేర్లకు మాత్రమే అది అనుకూలిస్తూ ఉంటుంది. అంటే కొందరి జీవితాల్లో మాత్రమే దక్షిణం కలిసి వస్తుంది లేదా పడమర కలిసి వస్తుంది. అటువంటి వారు నిర్మాణం చేసుకునే సందర్భాలలో దక్షిణానికి సంబంధించి ఇక్కడ పేరుతో సంబంధం లేకుండా దక్షిణ ఆగ్నేయ భాగము ప్రధాన గుమ్మం ఉండి దక్షిణ ఆగ్నేయ భాగానికి ఎదురుగా రాజవీధి కనుక ఉన్నట్లయితే అటువంటి ఇంట్లో నివసించే వాళ్ళు ఎవరైనా కూడా ఆ ఇంట్లో 3 అంతస్తుల మేడ కట్టి గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. అంటే మీరు ఎక్కడైనా గమనించండి, మీరు ఉత్తరం నుంచి దక్షిణానికి ఎదురుగా ఏ ఇల్లు ఉన్నా లేదా ఒక వీధిలోకి వెళ్ళబోయేటప్పుడు ఆ వీధి సోళ్ళ పడిన ప్రాంతం మొత్తం కొన్ని చోట్ల క్రాస్గా లైన్స్ ఉంటాయి. ఆ క్రాస్గా ఉన్న లైన్లో ఏ ఇల్లు ముందుకు కడితారో ఆ ఇల్లు ఈ వీధి సోళ్ళ పడిన ప్రతిదీ కూడా మినిమం 3 ఫ్లోర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాని ముందు కానీ ఆ ఇంటికి సంబంధించి తూర్పు భాగంలో కానీ లేదా పడమర భాగంలో కానీ ఉన్న ఇల్లు మాత్రం యథాతథంగా ఒకప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే వీధి సోళ్ళ మంచిది కాదు కదా గురుగారు అని ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంది. కానీ కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఈ యొక్క వాస్తు దోషం అనేది వీధి సోళ్ళ రూపంలో ఇంట్లో ఉన్న మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్తున్న భాగాలలో దక్షిణ ఆగ్నేయ భాగంలో ప్రధాన గుమ్మం ఉండి ఆ ఇంటికి ఎదురుగా రాజవీధి ఉన్న ఇల్లు ఎవరికైనా కలిసి వస్తాయి. అదేవిధంగా పడమర వాయువ్య భాగానికి ప్రధాన గుమ్మం ఉండి ఆ గుమ్మానికి ఎదురుగా రాజవీధి కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆడపిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళు త్వరగా జరుగుతాయి. అదేవిధంగా ఆఫ్టర్ మ్యారీడ్ ఉన్నతమైన జీవితంలో స్థిరపడే విధంగా వాటికి ఉన్నతమైన కుటుంబాల నుంచి సంబంధాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వాళ్లకు ఇటువంటి వాస్తుకు సంబంధించిన ఇల్లు అత్యద్భుతంగా యోగిస్తాయి. ప్రత్యేకంగా ఉత్తరముఖంగా ఉత్తర ఈశాన్య భాగంలో ప్రధాన గుమ్మం పెట్టి
ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుని ఆ గుమ్మానికి ఎదురుగా రాజవీధి కనుక ఉన్నట్లయితే ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఆ ఇంట్లో సకల సిరులకు కొలువైన చోటుగా చెప్పడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న స్త్రీ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉంది. అదేవిధంగా తూర్పు ఈశాన్య భాగానికి ఎదురుగా రాజవీధి కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే ఇంటి యజమానికి అఖండ పేరు ప్రతిష్టలు, వంశాభివృద్ధి, ధనకనక వస్తువాహనాలతో తొలుతూగే గౌరవమైన జీవితాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఏ సందర్భంలో వీధి సులల వల్ల సమస్యలు ఏర్పడతాయి అనంటే దక్షిణ ఆగ్నేయ భాగంలో, తూర్పు ఆగ్నేయ భాగానికి కార్నర్లో నివసించే ఇళ్ళు, అదేవిధంగా దక్షిణ నైరుతి, పడమర నైరుతి కార్నర్లో నివసించే వాళ్లకు, అదేవిధంగా పడమర వాయువ్యము, ఉత్తర వాయువ్యము కలిసిన కార్నర్లో నివసించే వాళ్లకు కొన్ని రకాల సమస్యలు ఆ ఇంటి నిర్మాణాన్ని బట్టి ఇబ్బందులుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అయ్యో అంటే గురువుగారు ఇప్పుడు మాకున్న ఆ ఇల్లు వాస్తురీత్యా పనికిరావా అనేది కాదు. వాస్తురీత్యా దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అది తెలుసుకొని దాని ప్రకారం నిర్మాణం చేసుకోవడం వల్ల ఏ కోణవేదలు ఉన్నా కూడా మనకు అవి దోషాలుగా వర్తించవు. గురువుగారు ఇప్పుడు కోణంలో నార్త్ ఈస్ట్, మాది దక్షిణ ఆగ్నేయం కార్నరు. సో ఆ కార్నర్లో మాకు తూర్పు వైపున ఒక రోడ్డు ఉంది, దక్షిణం వైపు ఒక రోడ్డు ఉంది. ఆ మూల ఇంటి నిర్మాణం మేము చేశాము. అటువంటి ఆ మూలకు కోణదోషం పోవాలి అని అంటే మేమేం చెయ్యాలి అనంటే ఏడేదో గోడలు పడగొట్టడమో ఇల్లు పడగొట్టడమో కాదు. మనకు దిక్కు ఉంటే దోషం ఏర్పడుతుంది. దిక్కు అనేది కనబడకుండా మనం నిర్మాణం చేస్తే దిగ్దోషాలు అంటారు. ఆ దిగ్దోషాలు అనేవి ఉండవు. సో కనబడకుండా నిర్మాణం చేయాలి అంటే మీరు ఎక్కడైనా గమనించండి, అలా కార్నర్లో ఉన్న నివాసానికి 90 డిగ్రీస్ ప్రకారము ఏదైతే కార్నర్ ఉంటుందో ఆ కార్నర్ని ఒక ఈశాన్యం మాత్రం ఎట్టి సందర్భాలలో కోణాన్ని కోణంగానే నిర్మాణం చేయాలి, కానీ ఎక్కడ వృత్తాకారంలో గోడలు నిర్మాణం చేయకూడదు. తూర్పు ఆగ్నేయం కానీ, పడమర నైరుతి కానీ, పడమర వాయు భాగం కానీ అర్ధచంద్రాకారంలో ఆ ఇంటి ప్రహరీని కనుక నిర్మాణం చేసి వాస్తురీత్యా మనం నిర్మాణం చేసుకున్నట్లయితే కోణవేదకు సంబంధించిన ఏ దోషాలు ఆ ఇంటి మీద వర్తించవు. మనకు కోణం ఉన్నప్పుడు ఖచ్చితంగా కోణవేద అని అంటారు. ఆ కోణం లేకుండా అర్ధచంద్రాకారంలో గృహ నిర్మాణమైన ఇళ్లకు కోణమే లేనప్పుడు, దిక్కే లేనప్పుడు దోషం ఉండదు. కాబట్టి దిగ్దోషాలు తొలగిపోతాయి. అంతేగాని దానికోసము మనం ఏదేదో యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు. వాస్తు యంత్రాలను స్థాపన చేసి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఆగ్నేయ భాగంలో గణపతిని పెట్టుకుంటే దోషం పోతుంది అనుకొని ఆ గణపతిని అందుకు పెట్టామని చెప్పి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక భగవంతుని నిర్మాణం చేసినప్పుడు, ఆడ ఏర్పాటు చేసినప్పుడు భగవంతునికి సంబంధించినవి ధూపదీప నైవేద్యారాధన ఖచ్చితంగా అనుసరించాలి. ఊరినే గణపతి పెడితే సరిపోతుందని చెప్పేసి గోడకి గణపతిని పెట్టేసి మేము అది పెట్టేశామండి, మాకు ఏ సమస్యలు లేదు అని ఎవరి వాళ్ళ సంతృప్తి కోసం చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇలా నేను ఇప్పుడు చెప్పిన విధంగా అర్ధచంద్రాకారంలో గనక అక్కడ గోడను, తూర్పు గోడను, దక్షిణం గోడను కోణంగా కట్టకుండా 90 డిగ్రీస్ ప్రకారము అర్ధచంద్రాకారంలో కనుక నిర్మాణం చేసినట్లయితే దానికి కొన్ని ప్రామాణికమైన కొలతలు ఉంటాయి ఇంటి నిర్మాణాన్ని బట్టి. అవి మీ ఇళ్లకు సంబంధించినవి ఏదైనా నేరుగా కాంటాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ కొలత ఎంత కొలత ప్రకారం నిర్మాణం చేసుకోవాలన్న విషయాన్ని వివరంగా తెలియజేస్తాను. ఎవరికైనా సరే మీరు వాస్తురీత్యా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేదా ఈ వాస్తుశాస్త్రరీత్యా మీకు ఏదైతే ఇంట్లో సమస్యలు ఉన్నాయో చెప్తే ఆ సమస్యకు బట్టి వాస్తుశాస్త్రరీత్యా ఎక్కడ లోపం ఉందో తెలియజేస్తాను. లేదా ఇంటికి సంబంధించిన లోపం ఏదైతే ఉందో తెలియజేస్తే ఆ లోపం వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, సో ఆ సమస్యలు తొలగిపోవడానికి ఏ పరిష్కారం ఆచరించాలనేది వివరంగా తెలియజేస్తాను. నేను చెప్పేవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా మనకు 3 రకాల సాంప్రదాయాలు మనం తెలుసుకొని పరిష్కారం చేసుకోవచ్చు. ఒకటి మంత్రం, రెండవది యంత్రం, మూడవది తంత్రం. మననాత్రాయితే ఇది మంత్ర అంటారు. ఒక మంత్రోపాసన బలంతో యజ్ఞయాగాది క్రతువులు చేసి దోషాన్ని పోగొట్టుకోవడం. రెండవది యంత్రస్థాపన. ఒక యంత్రానికి మన జాతకరీత్యా నిర్మాణం చేసుకున్న ఇంట్లో దోషం పోగొట్టడానికి ఒక మంత్రాన్ని ఆ యొక్క యంత్రానికి ధారపోసి ఆ యంత్రాన్ని ప్రతినిత్యం పూజించడం రెండవ పద్ధతి. ఇక మూడవది తాంత్రిక విధానం. తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు. సో భగవంతునికి సంబంధించి మనం అక్కడ తాంత్రిక విధానంలో చిన్న చిన్న పరిహారాలతోటి ఆ యొక్క వాస్తు దోషాన్ని మనం సరి చేసుకోవచ్చు. గోడలు పడగొడితేనే వాస్తు సిద్ధాంతి అనేది అది నిజమైన వాస్తు కాదు. కొందరి జీవితాలలో
వాస్తుశాస్త్రరీత్యా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ సిద్ధాంతిని పిలిచి ఇల్లు చూపించుకుంటూ ఉంటారు. అలా చూసే సందర్భంలో తను ఇంటిని చూసి ఇక్కడ ఎక్కడా మార్పు చేయవలసిన అవసరం లేదనో, లేకపోతే కొన్ని పరిహారాలు చిన్నవి చెప్పినప్పుడు ఆయన నాకు సరిగా చెప్పలేదు అని అంటారు. అదే ఇంకొక సిద్ధాంతిని పిలిచి చెప్పినప్పుడు ఇక్కడ ఈ గోడ తీసేయాలని అంటే ఆయన చాలా గొప్పగా చెప్పాడు, ఇక్కడ గోడ తీసేస్తే బాగుపడతామని చెప్పని అన్నాడు అని కొందరు అనుకోవడం వల్ల, లేదా ఇలా చెప్పకపోతే అవతల వాళ్ళు మనకు శాస్త్రం తెలుసు అని అనుకోరనే భావంతో చాలామంది జీవితాల్లో అది తీసేయండి ఇది తీసేయండి అనేది ఎక్కువగా వినడాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ ప్రస్తుత కాలంలో మీరు అటువంటివి ఏది చెయ్యకుండా మీరు మీ దగ్గర ఉన్న డబ్బులతోటి చిన్న పరిహారాలతోటి మీకు కావలసిన గొప్ప జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాల మార్గాలుంటే అందులో మీకు ఈ యొక్క తాంత్రిక విధానంలో చిన్న పరిహారాలతో వాస్తురీత్యా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రత్యేకంగా ఒక చోట మీకు అంటే ఏ విధంగా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఉదాహరణ తెలియజేస్తాను. దక్షిణ ఆగ్నేయం పెరిగింది. అటువంటి సందర్భంలో మనం ఇంటి మొత్తమో లేకపోతే గోడ మొత్తమో తీసేయడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. మనకు దక్షిణ ఆగ్నేయం పెరిగినప్పుడు దక్షిణ నైరుతి నుంచి ఎంత భాగం అయితే ఉందో దాని ప్రకారము మనం శాస్త్రరీత్యా దక్షిణాన్ని హద్దు చేసి కట్టుకోవచ్చు, లేదా పడమరగాన్ని హద్దు చేసి కట్టుకోవచ్చు అనేది శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. కాబట్టి ఏదైతే పెరిగిన భాగం ఉందో అది ఇంటికి ఆనకుండా చెయ్యి మందం, సో ఏదైనా నెగిటివ్ ప్రతిదీ అనుకున్న పనులు కాకపోవడం, సంబంధం లేని విషయాల్లో మాటపడడం, అవమానాలు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనకు గుమ్మాలు సరి సంఖ్యలో ఉండే విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. అటువంటి సందర్భంలో మనం తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ఇలా ఒకవేళ 3 గుమ్మాలు కనుక ఉన్నట్లయితే మిర్రర్ థెరపీ, ఒక మిర్రర్ని మనము పడమర భాగంలో ఉన్న గుమ్మాన్ని కనుక ఏర్పాటు చేసినప్పుడు 3 రిఫ్లెక్షన్లో 6 అవుతాయి. లేదా ఒక గుమ్మానికి మనం గుమ్మం పెట్టినప్పుడు దాంట్లో 2 గుమ్మాలు మాత్రమే కనబడతాయి, వాకిలికి ఎదురు వాకిలిగా. ఈ 2 గుమ్మాలు రిఫ్లెక్షన్లో 4 గుమ్మాలు అవుతాయి. అంటే ఒక మిర్రర్ను ఒక ప్రామాణికమైన కొలత ప్రకారము పడమర భాగంలో గుమ్మానికి ఏర్పాటు చేసి, డోర్కి ఏర్పాటు చేసి వాస్తురీత్యా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గోడల పగలగొట్టో లేకపోతే తలుపులు తీసేసి మధ్యలో ఒక గుమ్మాన్ని తీసేసి మనం కూడా సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 3 గదులే ఉంటాయి. తప్పనిసరిగా ఇంట్లో ఎదిగిన బిడ్డలు ఉంటారు, పిల్లలకు పెళ్ళైన వాళ్ళు ఉంటారు. అందరూ ఉన్నప్పుడు ఒక వాకిల్ని తీసేస్తే ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలాంటి వాస్తు పరిహారాలను ఆచరించి వాళ్ళు కోరుకున్న విధంగా గొప్ప ఇంట్లోకి వెళ్ళే అవకాశాన్ని పొందే విధంగా వాస్తు వాళ్లకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా వాస్తు సమస్యలను మనం ఈ యొక్క మిర్రర్ థెరపీ సాంప్రదాయంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడొస్తాయనంటే అద్దాన్ని మనం ఏ సందర్భంలో అంటే ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాస్తుశాస్త్రరీత్యా ఒక సమస్యని సృష్టించగలిగేది అద్దం ఉంది, ఒక సమస్య నుంచి సంపూర్ణంగా బయటపడడానికి అవకాశము అద్దం ద్వారానే ఉంది. కాబట్టి అద్దంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటూ ఎలా అయితే గొప్పగా ఫీల్ అవుతామో వాస్తుశాస్త్రరీత్యా సమస్యని దూరం చేసి గొప్ప జీవితాన్ని అందించగలిగిన శక్తి కూడా ఈ యొక్క మిర్రర్కు ఉంది. చాలామంది ఇళ్లల్లో ఫ్యాషన్ పేరుతో రౌండ్గా కానీ ఓవెల్ షేప్లో కానీ ఇలా మిర్రర్స్ పెడుతూ ఉంటారు. ఎక్కడైనా మిర్రర్ ఏర్పాటు చేసేటప్పుడు చతురస్రాకారంలో దీర్ఘచతురస్రాకారంలో నిర్మాణం చేసిన వాటికి ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి. అంటే దీంట్లో రౌండ్గా ఉంటే తప్పే ఉంది స్వామి అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ వాస్తుశాస్త్రరీత్యా మనకు ఇల్లు స్క్వైర్గా ఎందుకు కట్టుకుంటున్నాము, రౌండ్గా ఎందుకు కట్టుకోవట్లేదు, మనకు కొన్ని దిక్కులు అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చుట్టిళ్ళని మీరు చెప్పినట్టు అంటే మీకు కొన్ని ఇల్లు కనుక గమనించినట్లయితే మీ యొక్క పూర్వీకుల ఇల్లులు పల్లెల్లో ఉన్నప్పుడు ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ వంటగదిని ఆగ్నేయముల చుట్టిళ్ళు పేరుతో రౌండ్గా నిర్మాణం చేసేవాళ్ళు. ఏ ఇంటికైతే ఈ యొక్క ఆగ్నేయ భాగంలో చుట్టిళ్ళు వంటగది కోసం నిర్మితమై ఉంటుందో ఆ ఇంట్లో సమస్త వాస్తు దోషాలు నశించబడతాయి. ఆ ఇంట్లో వాళ్లకు ఎటువంటి వాస్తు దోషాలు వర్తించవన్న విషయాన్ని మనం గమనించవచ్చు. పూర్వకాలము మడుగిళ్ళు అంటారు. 4 వైపులా గుమ్మాలుండి మధ్యలో నాభిస్థానం ఓపెన్గా ఉన్న ఇళ్ళల్లో మీరు ఇప్పటికీ చూడండి, ఏదైనా ఒక పండగ
అకేషన్ జరిగేటప్పుడు కుటుంబ సమేతంగా అందరూ హాజరవుతూ ఉంటారు. మనం ప్రస్తుతం వాస్తు ప్రకారంగా నిర్మాణం చేసుకున్న ఇళ్లలో ఉన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే సరిగా ఉండట్లేదు. అంటే మనం గాలి వెలుతురు సమానంగా ఉండడాన్ని మాత్రమే గమనిస్తున్నాం. కానీ ప్రస్తుత కాలంలో సిటీ లైఫ్లో మనకు అనుకూలమైన స్థలం దొరకనప్పుడు దొరికిన స్థలంలో మనకు అనుకూలంగా ఇంటిని నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. అంటే సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు చిన్న చిన్న గదులు వచ్చినా పర్వాలేదని చెప్పి 2 బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకోవడము. సో దానికి అనుకూలంగా మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ యొక్క వాస్తు పురుషుని నాభిస్థానం అని ఉంటుంది. అంటే మనం దీర్ఘచతురస్రాకారంగా మన ఇంటి స్థలాన్ని మెజర్ చేసినప్పుడు కార్నర్ టు కార్నర్, ఆగ్నేయం నుంచి వాయువ్యానికి, ఈశాన్యం నుంచి నైరుతికి కర్ణము గీసినప్పుడు ఆ మధ్యలో కేంద్రం అనేది ఏర్పడుతుంది. దాన్ని వాస్తు పురుషుని యొక్క నాభిస్థానం అంటారు, బ్రహ్మస్థానం అని కూడా అంటారు. ఆ బ్రహ్మస్థానం మీద ఎటువంటి గోడలు నిర్మాణం రాకూడదు. ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు, ఈ బెడ్రూమ్స్ కోసంగా చిల్డ్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ని వెనక్కి జరిపి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ పడమర వాయువ్య భాగంలో నిర్మాణం చేసి పడమర వాయువ్య భాగంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ను కిందకు జరిపి నిర్మాణం చేసినప్పుడు ఈ యొక్క నాభిస్థానాన్ని ఖచ్చితంగా టచ్ అయ్యే విధంగా ఉంటుంది. అటువంటి ఇళ్లల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆలస్యంగా వారి కుటుంబంలో పిల్లలు ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా మనము ఇల్లు చూడగానే చాలా బాగుందని తీసుకోవడం కాదు. ఈ యొక్క వాస్తుకు సంబంధించి వాకిలికి ఎదురు వాకిలి ఉండాలి, గోడకి ఎదురుగా గోడ ఉండాలి, ఏదైనా సరే కిటికీకి ఎదురుగా కిటికీ ఉండాలి. అలా ప్రామాణికంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లో నివసించే వాళ్ళు అది చిన్న ఇల్లు అయినా సరే అద్భుతంగా కలిసి వస్తుంది. ఉదాహరణకు నేను ఒక వాస్తు సిద్ధాంతిగా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ యొక్క సందేహాలు నేను చెప్తూ ఉంటే నేను చెప్పిన దానికి పత్రం పుష్పం ఫలంతో అని చెప్పి మీకు తోచిన దక్షిణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొందరు ఋషీశ్వరులు, మునిపొంగువులు ఉంటారు. జస్ట్ వాళ్ళు అలా కూర్చొని తపశక్తితో కూర్చున్నట్లు ధ్యాన ముద్రలో అలా కూర్చొని ఉంటే పలానా చోట ఒక స్వామీజీ వచ్చున్నారు, ఆ స్వామిని దర్శిస్తే చాలంటే మనం అనుకున్న పనులు జరుగుతున్నాయి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఆ అనుకునే సందర్భంలో ఆ ఆశ్రమం లాగా ఒక కలిసి వచ్చే స్థలం అడుగైన జాలంటారు, సో గజమైన జాలంటారు. ఆ గజం స్థలంలోనే బయట ఒక ఉండి పెడితే ఆయన ఏమో ధ్యానముద్రలో కూర్చుంటారు. ఆయన చూసి దర్శించి వాళ్ళకు తోచింది దక్షిణ రూపంలో వేసిపోతూ ఉంటారు. అంటే స్థానబలం అంటే ఇదే అనమాట. నేను ఉదయం నుంచి చెప్తే కానీ నాకు రాని డబ్బులు ఆయన ఏం చెప్పకపోయినా కూడా వస్తుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయము, వాస్తుకి అనుకూలమైన ఇంటిని మనం పొందినా లేదా ఉన్న ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకున్నా మన జీవితాల్లో కూడా మనకు రావాల్సిన శుభ ఫలితాలు వెంటనే రావడము, సకాలంలో పిల్లలకు జరగాల్సిన పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా సకాలంలో జరుగుతాయి. ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే మార్గం ఉంది. కాబట్టి ఆ తెలుసుకునే మార్గాన్ని వాస్తుశాస్త్రరీత్యా మీరు నివసిస్తున్న ఇంటిని బట్టి సరి చేసుకొని గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకొని గొప్ప ఆనందకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.